ఏంటి రఘురామకృష్ణరాజుతో మీకున్న పంచాయతీ ఏంటి? రఘురామకృష్ణరాజు గారు నాకేం అప్పు లేరు, నేనేం బ్యాంక్ రన్ చేయటం లేదు, కాబట్టి ఆ గొడవ కాదు ఇది. సో రఘురామకృష్ణరాజు గారికి నాకు డైరెక్ట్గా ఎలాంటి గొడవ లేదు. కానీ రఘురామకృష్ణరాజు అరెస్టు విషయంలో అత్యుత్సాహం పివి సునీల్ కుమార్ అండ్ టీం చేసింది అని, ఆయన పుట్టినరోజు నాడే టార్గెటెడ్గా వెళ్ళి అరెస్ట్ చేశారని, అరెస్ట్ చేసిన పద్ధతి ఆ ప్రాసెస్ కూడా చాలా హార్డ్గా ఉందని, అంత అవసరం లేదు కానీ మీరు ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఆయన అంత ఒత్తిడికి గురి చేశారని, ఆ ఎంటైర్ ఆయన్ని హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్లే సందర్భంలో ఆయన కారులో పిడిగుద్దులు గుద్దారని, తీసుకెళ్ళిన తర్వాత కాళ్ళ మీద అతన్ని లాఠీలతో కొట్టారని, ఇవన్నీ మీ మీద ఆరోపణలు కనిపిస్తున్నాయి. మీరు కావచ్చు, మీ టీం మీద కావచ్చు. ఎందుకు ఇంత హార్డ్గా బిహేవ్ చేయాల్సిన పరిస్థితి? ఒకటి 1 by 1 చెప్తాను. మీరు వరుసనే ఒక 10 క్వశ్చన్లు అడిగేశారు. ఇందులో క్వశ్చన్ ఒకటిలా ఉంది కానీ అందులో 10 ఉన్నాయి. ఒకటి, ఆయన పుట్టినరోజు నాడే అరెస్ట్ చేశారు అని. అసలు ఆయన పుట్టినరోజు అని ఎవరికి తెలుసు అండి? అదన్నా చాచా నెహ్రూ పుట్టినరోజా ఏంటి? బాలల దినోత్సవం, సో అందరికీ తెలియటానికి ఎవరికి తెలుసు? ఆ రోజు ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ ఉంది, టీం వెళ్ళి అరెస్ట్ చేసింది. దట్స్ ఇట్. ఆయన పుట్టినరోజు అని ఎవరికీ తెలియదు నిజంగా. తర్వాత తెలిసింది ఆయన పుట్టినరోజు అని చెప్పి. కానీ అంతర్జాతీయ నేరస్తుడైతే కాదు కదా, అర్జెంటుగా హైదరాబాద్లో అప్పటికప్పుడు పికప్ చేసి తీసుకొని వెళ్ళటానికి నోటీస్ సర్వ్ చేయొచ్చు, రమ్మనవచ్చు, తర్వాత మీరు 41 CRPC కింద పిలిచవచ్చు, తర్వాత వచ్చిన తర్వాత మీరు క్వశ్చన్ చేసిన తర్వాత ఇష్టం లేకపోతే, అంటే మీరు సాటిస్ఫై కాకపోతే అరెస్ట్ చేయొచ్చు. ఎందుకు అలా నేరస్తుడిలాగా తీసుకెళ్లారు? ఎవరిని ఇంప్రెస్ చేయడానికి? మీరు సిఐడి చీఫ్ అయితే అట్లా చేసేవాళ్ళేమో, మీకు అనవసరం అవకాశం లేదు కాబట్టి నేను అడుగుతున్నాను. నేను అక్కడ ఉన్నాను ఆ రోజు సీట్లో. ఇలానే ఎందుకు చేయాలి అని అంటే, ఇలా అదేం ఇల్లీగల్ కాదు కదా, చట్టంలో అవకాశం ఉంది, చేశాము. అంతర్జాతీయ నేరస్తుడు అదంతా ఏం అవసరం లేదు కదా. ఆయన మీద అరెస్ట్ చేయడానికి తగిన సెక్షన్లు ఉన్నాయి, నేరం ఆయన చేశాడు, సో అరెస్ట్ చేశాము. ఆ కోర్టుని కూడా ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా అది స్వాష్ కాలేదు కదా, కొట్టేలేదు. సో నిలబడింది లీగల్గా. సో అది ఒకటి. 2, ఆయన ఆరోపణలు ఎన్నైనా చేస్తారు, పిడిగుద్దులు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. నిజమేనా? ఆయన కార్లు ఆయన గుద్దారు అని అంటారు, నిజమేనా? ఎవరు గుద్దుతారండి? అరెస్ట్ చేసే సందర్భంలో ఆయన మీద ఒక థర్డ్ పార్టీ, అంటే పోలీసుకు సంబంధం లేని బయట వ్యక్తి వచ్చి గుండెల మీద కూర్చొని గుద్దారు అని. అరెస్ట్ కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. అది అరెస్ట్ తర్వాత. అరెస్ట్ తర్వాత సరే, ఏదో ముందో వెనకాల నిజమేనా? ఎవరైనా వెళ్ళి పిడిగుద్దులు గుద్దారా? చెప్తాను. సో ముందు అరెస్ట్ దగ్గర ఆగుదాం. అరెస్టుకి ఆయన సహకరించలేదు. ఆయన తన దగ్గర ఉన్న ఈ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదో ఉంది, వాళ్ళని ఉసుకెళ్ళిపాడు, మీరు వాళ్ళని రానివద్దు, అది ఇది అని వాళ్ళు చాలా హడావిడి చేయటం, ఇదంతా జరిగింది. దాని తర్వాత లోకల్ పోలీస్ అన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. ఆయన చాలా రెసిస్ట్ చేశారు. తర్వాత ఆ కాళ్ళు గుమ్మానికి తన్నుకుని నేను రానని చెప్పి బలవంతం చేశాడు ఆయన. సో చేసినప్పుడు వీళ్ళు ఫోర్స్ యూజ్ చేసి తీసుకొస్తారు. ఆయన అంతటా ఆయన నడిచి వస్తే ఎవరు ఫోర్స్ చేస్తారు? ఆయన రాలేదు అట్లా. చాలా ఒక 2 hours 3 hours డ్రామా జరిగింది. అదంతా కూడా లైవ్లో కూడా వచ్చింది ఆ రోజు టీవీలో. సో అంత ఇది జరిగిన మాట వాస్తవం. సో ఆయన రెసిస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఫోర్స్ యూజ్ చేయక ఏం చేస్తారు? ఎందుకు అంత ఆ రోజు ఎందుకు అంత సీరియస్గా మీరు ఫోర్స్ పెట్టి ఆయన రాను అన్న బలవంతంగా ఎత్తుకు రావాల్సిన సిచ్యువేషన్ ఆ సందర్భంలో ఎందుకు వచ్చింది? ఏమొచ్చింది? ఇప్పుడు అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ డిస్క్రిప్షన్ అండి. అయ్యో ఈ కేసులో ఈయన అరెస్ట్ కాకపోతే సాక్ష్యాలు తారుమారు అవుతాయి అనుకున్నప్పుడు అరెస్ట్ చేస్తాడు. దట్స్ ఇట్. అది ఆయనకి CRPC ఇచ్చిన పవరు, దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికీ లేదు. సో ఆయన అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసినప్పుడు ఈయన కోఆపరేట్ చేయాలి, చేయలేదు. అరెస్ట్లో కోఆపరేట్ చేయనప్పుడు ఫోర్స్ యూజ్ చేయొచ్చు, అది కూడా CRPC చెప్తుంది. దాన్ని ఫాలో అయ్యారు. కొట్టారని ఆయన అన్నారు, కానీ ఎక్కడ మెడికల్ రిపోర్ట్లో ఎస్టాబ్లిష్ కాలేదు. సో అది అబద్ధం. గుంటూరు GGH డాక్టర్ ప్రభావతిని పివి సునీల్ కుమార్ ఇన్ఫ్లుయెన్స్ చేసి తప్పుడు రిపోర్ట్ వచ్చేలాగా చేశారనేది రఘురామకృష్ణరాజు ఆరోపణ. అందరూ నాకు లేని శక్తులు ఆపాదిస్తారు, అదే నాకు అర్థం కాంది. శక్తులు ఉన్నాయి, మీరు కనిపించకుండా మీరు స్మైల్ చేస్తూ శక్తుల్ని వాడేస్తున్నారు. ఇప్పుడే మీరు చెప్పారు CRPC కింద ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్కి, అక్కడ వెళ్ళిన వ్యక్తికి డిస్క్రిషన్ ఉంటుంది, పవర్స్ ఉంటాయి అని అన్నారు. CID చీఫ్గా మీకు ఇప్పటి వరకు CID 100 సంవత్సరాలు పైగా ఏర్పడిన తర్వాత లేని అధికారాలన్నింటినీ ఫైండ్ అవుట్ చేసి వాటిని మీరు ప్రయోగించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడే సునీల్ కుమార్ యొక్క కెపాసిటీ, టాలెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే, అది కాంప్లిమెంట్ అనాలో ఇంకోటి అనాలో తెలియదు, బట్ ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. రైట్, నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. ఓకే, అధికారాలు ఉన్న మాట వాస్తవం. అధికారాలు ఉన్నది దానికి వాడడానికే. సో అది వాడాము, అదేమి దుర్వినియోగం చేయలేదు కదా. సో అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు.
తర్వాత ప్రభావతి గారిని ఎగ్జామిన్ చేయమని నేను చెప్పలేదు. ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ అది. అది కూడా ఎవరు, ఈయన వెళితేనే, ఈయన రఘురామకృష్ణరాజు గారి తాలూకా లాయర్లు వెళ్ళి ఏపీ హైకోర్టులో మా వాడిని కొట్టేశారు, చంపేశారు, ఏదో చేశారు అని పిటిషన్ వేస్తే ఇది నిజమా కాదో చూసి చెప్పమ్మా అని చెప్పి హైకోర్టు ఆవిడకి డైరెక్ట్గా డైరెక్షన్ ఇచ్చింది. కానీ ప్రభావతిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది పివి సునీల్ కుమార్ అని ఆయన అంటాడు. ఆవిడ నా మాట ఎందుకు వింటుంది? ఆ నేను రోజుల్లో సూపర్ మ్యాన్ కదా పివి సునీల్ కుమార్, అట్లానా మరి నాకు తెలియదు. సూపర్ కాప్ ఇంకా గట్టిగా చెప్తే అలా ఏం ఉండదండి. సూపర్ మ్యాన్ అయినా సూపర్ కాప్ అయినా అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటారు. నేను ఆవిడతో ఫోన్లో ఎప్పుడూ మాట్లాడలేదు.